నీ పేరు? ప్రణతి. ప్రణతి. సో మీ కాలేజ్లోనే కాదు, న్యూస్ పేపర్స్లో చూసినా, లేకపోతే టీవీ ఛానల్స్లో చూసినా, లేదా బయట పబ్లిక్ ఎవరిని అడిగినా కూడా ప్రణతి అంటే ప్రణతి 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 అని చెప్పి రీసౌండ్ వస్తుంది, ఎకో వస్తుంది. సో ఏంటి దానికి కారణం? స్పోర్ట్స్ వల్లే. ఓకే. మై హార్డ్ వర్క్, సార్ చేపించిన హార్డ్ వర్క్, ఓకే. మొత్తం స్పోర్ట్స్ మీద ఉండే ఇంట్రెస్ట్. బట్ కాదమ్మా, హార్డ్ వర్క్ ఏదైనా ఒక స్పోర్ట్ మీద పెడతారు. అలాంటిది నువ్వు 800 మీటర్స్ ఫస్ట్, 400 మీటర్స్ ఫస్ట్, 200 మీటర్స్ తర్వాత అందరితో అయిపోయిందా అంటే బ్యాడ్మింటన్ ఆడేసింది, టేబుల్ టెన్నిస్ ఆడేసావు. ఇంకేమన్నా ఉన్నాయా మెనూ కార్డులో? వాలీబాల్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్. జనరల్గా విన్ అవుతూ ఉంటాము అండ్ ఫెయిల్ అవుతూ ఉంటాము, అంటే ఒక్కొక్క దగ్గర రన్నర్ అప్ అవుతూ ఉంటాం. సో అలాంటి పరిస్థితుల్లో విజయాన్నైనా అపజయాన్నైనా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, అసలు ఎలా తీసుకుంటున్నావు? ఎప్పుడు విన్ అయితే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోలేం. విన్ అయ్యామనే హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. అండ్ లూజ్ అయ్యామంటే మనం ఎక్కడ తప్పు చేసాము, ఏ పాయింట్లో లూజ్ అయ్యామని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకొని ఓకే. డౌన్ అవ్వకుండా ఆ స్పిరిట్ని మనం అలానే పెట్టుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా దాని నుంచి నేర్చుకొని విన్ అవ్వాలని.